పరిశుద్ధ గ్రంథం నుంచి మన ప్రాంతాన్ని నేర్చుకుని పిల్లలంగా మనం ఉన్న ఏసై గణపతి నామంలో దేవుని యొక్క ఉచితమైన కృప ఈ దినాన మనల్ని దర్శించి మనల్ని బలపరిచి తృప్తిపరచబోతున్నారని ప్రభు సెలవిస్తున్నాడు. ఘనమైన నామలో సత్యవంతుడైన దేవుడే మన మధ్యన సంచరిస్తున్న దేవుడు. సత్యవంతుడైన దేవుడే తన సత్యాన్ని ప్రకటిస్తున్న దేవుడిగా మన మధ్య ఉన్న తండ్రిగా ఆయన మహిమనొందుతున్న దేవుడిగా మనం తెలియజేస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామంలో ఆయన సత్యవంతుడు అని ఒప్పుకునే మనసు ప్రతి వారిలో ఉంటే ఒకసారి మంచిగా పైకెత్తుదామని పోషణ క్రీస్తు యేసు ఘనమైన నామంలో ఆయన సత్యవంతుడే, నిత్యము సత్యముడు. కనుక ప్రియ దేవుని సంగమం, క్రీస్తు యేసు ఘనమైన నామము దేవుని మాటలు సత్యము, దేవుని మాటలు సత్యం. క్రీస్తు యేసు ఉన్నతుడు మహోన్నతుడైన దేవుని యొక్క ఘనమైన నామలో మనమందరం బహు జాగ్రత్తగా ప్రభు మాట్లాడాలని తన సమయంలో పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రభు అంటున్నాడు, నా ప్రియ సంగమ నీవు సత్యాన్ని నేర్చుకుని సత్యాన్ని అనుసరించాలని ప్రభు సెలవిస్తున్నాడు. ఎందుకు అనగా లోకము ఏంటి అంటున్నాడు, అబద్ధం, లోకం మోసం. అయితే ప్రభు సత్యవంతుడైన దేవుడు. కనుక క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆ అబద్ధం నుంచి, ఆ మోసం నుంచి నా నేత్రాలు వెలిగిస్తూ ప్రభు మనం దర్శించబోతున్నాడు. సమయంలో యేసయ్య ఘనమైన నామములో చేరి వచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యొక్క ఉచితమైన కృప చేత యెషయా గ్రంథం 3 దేవుని యొక్క ఘనమైన నామములో యెషయా గ్రంథం 9:6 చూడండి. క్రీస్తు యేసు ఘనమైన నామములో నేను నీ పక్షంగా నా కరుణ కటాక్షాన్ని కనికరించి అనుగ్రహించే దేవుడిగా ఉన్నాను సంఘమని ప్రభు తెలియజేస్తున్నాడు. ఆ కరుణ కటాక్షంతోనే దేవతి దేవుడు మన కొరకు శిశువును అనుగ్రహించినట్లుగా ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. అయితే క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రియ దేవుని సంగమ నీవు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో ప్రభు సెలవిస్తున్నాడు. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉన్నది అని ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది. యేసు క్రీస్తు ఘనమైన నామములో రాజ్యభారం ఉన్న ఆ యొక్క బిడ్డను బట్టి ఇప్పుడు ప్రభు మనం సెలవిస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో రాజ్యభారాన్ని వర్ణించడానికి వచ్చిన యేసు ప్రభు వారి గురించే మనం తెలియజేస్తున్నాడు. క్రీస్తు యేసు ఉన్నతుడిగా మహోన్నతుడిగా మనకు నీవు నా సత్యాన్ని గుర్తెరిగినప్పుడే మనం సత్యమందు ప్రతిష్ట చేయబడిన వారిగా సత్యమే మనకేం చెప్తూ ఉన్నది, సాక్ష్యం చెప్పేదిగా ఉన్నది. ఎప్పుడు అనగా నిరంతరం కూడా మనకు సాక్ష్యం ఇచ్చేదిగా ఉన్నది. మనం ప్రార్థన చేస్తున్నాం, మన ప్రార్థనకు ప్రతిఫలం రావాలంటే సత్యవాక్యమే సాక్ష్యం. ఆవిడ నిజముగా నాకు మొదలు పెడుతూ ఉన్నది ఉత్తరం ఇవ్వని చెప్పేసి సాక్ష్యం అన్నమాట. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఈ సమయంలో దేవుడు మన అంతరంగాలను పరీక్షిస్తూ దేవుడు తనతో మాట్లాడుతున్నాడు. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉన్నది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నీచుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆ పేరు కలిగిన దేవుడే నీ మధ్యన ఉన్నాడు. ప్రియ సంఘం అని ప్రభు సెలవిస్తుంది. యేసు క్రీస్తు ఘనమైన నామములో ఆ పేరుకున్న ప్రత్యేకత ఏంటంటే లోకంలో మరెక్కడ లేదని ప్రభు సెలవిస్తున్నాడు. లోకంలో మరెక్కడ లేదని ప్రభు సెలవిస్తున్నాడు. నీవు నేను పెట్టుకోవచ్చు, ఆశ్చర్యరావుని పెట్టుకోవచ్చు, లేదా ఆశ్చర్యకరమని పెట్టుకోవచ్చు, కానీ యేసయ్య ఘనమైన నామములో ఆ పేరుకు లోకంలో మరెక్కడ తావులేదని చెప్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మ దేవుడే నా హృదయాన్ని బలపరుస్తూ ఆయన మనకు సెలవిస్తున్న సంగతి ఏంటంటే ఆశ్చర్యకరుడైన దేవుని ఈ దినాన్ని అనుభవించబోతున్న సంఘమని ప్రభువాడు. యేసయ్య ఘనమైన నామములో నీవు చేరవచ్చావు మంచిది అంటున్నాడు. యేసయ్య ఘనమైన నామములో చేరడానికి ప్రజలు ఇంకా ఎంతో మంది ఉన్నారు. అయితే యేసయ్య ఘనమైన నామములో ఆశ్చర్యకరమైన దేవుని యొక్క సన్నిధిలో నీవు ఉంటే ఆశ్చర్యకరను నువ్వు అనుభవిస్తూ అనేకులకు మాదిరి చూపించే వ్యక్తిగా నీవు ఉంటావు. యేసుక్రీస్తు ఘనమైన నామములో పరలోకపు తండ్రి సమయంలో ప్రభువాడు నీవు వచ్చావు, నీతో మరొక వ్యక్తి రావటానికి నీవు ఆశ్చర్యకరను నువ్వు అనుభవించాలని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. ఆయన ఎట్లా నీ జీవితంలో ఆశ్చర్యకార్యం చేస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే నాకు తలనొప్పి వచ్చింది, తగ్గిపోయింది, ఆశ్చర్యకరంగా దేవుడు తీసివేశాడు అని ఆశ్చర్యకరుడు అని చెప్తా అంటున్నాడు తండ్రి.
యేసుక్రీస్తు ఘనమైన నామంలో నీ అంతరంగ స్వభావాన్ని ఎరిగిందే ఆశ్చర్యకరుడైన దేవుడు అన్నమాట. క్రీస్తు యేసు ఘనమైన నామంలో నీ భాగ్య పరిస్థితులను బట్టి ఆశ్చర్యకరుడని చూపించాలని నువ్వు ఆలోచించబడుతున్నాడు. అంతరంగ స్వభావాన్ని ఎరిగిన దేవుడే ఆశ్చర్యకరుడు. అంతరంగ స్వభావాన్ని ఎవరి స్వభావాన్ని ఎరిగి ఉంటారని చెప్పేసి మనం ఒకసారి ఆలోచన చేస్తే, నా మనసులో ఏముందో నేను ఏ విధంగా ఇప్పుడు లేచి నిలబడను మీకు తెలుసా? తెలియదు. అంత సిద్ధపడి వచ్చింది చెబుతూ ఉంది వాక్యం అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. యేసయ్య ఘనమైన నామములో నాకు నేను అనుకుంటున్నాను, అయ్యో వాక్యం ఏంటో నన్ను ఎందుకు నిలబెడుతున్నాను నాకు తెలియదు, నువ్వే మాట్లాడు నాకు నేను అనుకుంటాను. అయితే క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇప్పుడు మనం గమనించవలసిన సంగతి ఏంటంటే, ఆశ్చర్యకరుడు అని నువ్వు లోకానికి సాటే రీతిగా నేను నిన్ను బలపరుస్తున్నాను ప్రభు సెలవిస్తున్నాను. నేను క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయన ఆశ్చర్యకరుడు. ఏ రీతిగా ఆశ్చర్యకరుడు అంటే, నీ అంతరంగ స్వభావాన్ని ఎరిగిన దేవుడిగా ఆశ్చర్యమైన క్రియను నీలో జరిగించి నిన్ను బలపరిచే దేవుడిగా ఆయన మాట్లాడుతున్నాడు. యేసు క్రీస్తు ఘనమైన నామములో నా కడుపు నొప్పి వచ్చింది, కడుపు నొప్పి తగ్గింది, ఆయన ఆశ్చర్యమైన కార్యాన్ని చేశాడు అనేది కాదు నీ గొప్ప సాక్ష్యం అంటున్నాడు. నీ అంతరంగాన్ని బట్టే ప్రభు నిన్ను దర్శించినప్పుడే అదే ఆశ్చర్యమైన క్రియ అని చెప్పేసి ప్రభు అంటున్నాడు. యేసు క్రీస్తు ఘనమైన నామములో మరి తగ్గిపోవటం తప్పు అంటారు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయన చేసే కార్యం ఏంటో నువ్వు బహు జాగ్రత్తగా గమనించాలంటున్నాడు. నువ్వు మారపోకుండా నీ కడుపు నొప్పో నీ కాలు నొప్పో తగ్గిందనుకో, నీ హృదయం ఎట్లా అవుతుంది? లేకపోతే వేసిన గోగలు అక్కడే అన్నట్లుగా మన పరిస్థితులు ఉంటాయి అన్నమాట. మనలో యథాస్థితికి మనం వెళ్ళిపోతూ ఉంటాం, లోపల వల్ల మనం బ్రతుకుతూ ఉంటాం. అయితే ఆశ్చర్యకరంగా ఆయన నీ హృదయాన్ని దర్శించినప్పుడు, ఆయన నీ హృదయాన్ని వెలుగులోకి తీసుకొచ్చినప్పుడు నువ్వు ఏ విధంగా ఉంటావంటే, ఆయన కొరకు నా విమోచకుడు సజీవుడు కొరకే నేను జీవించాలని చెప్పేసి తీర్మానంతో మనం జీవించగలిగిన వారిగా ఉంటాం. యేసయ్య ఘనమైన నామములో ఎవరి మాటలు పలికింది? నా విమోచకుడు సజీవుడు దేవుడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఏపుకు వచ్చిన పరిస్థితులు ఎటువంటివి ప్రియ సంఘం అంటున్నాడు ప్రభు. బహు భయంకరమైన పరిస్థితులు. అయితే క్రీస్తు యేసు ఘనమైన నామములో ఒక్క దినములోనే ఏం జరుగుతూ వచ్చినాయి? తనకున్న ఆస్తి పోయింది, తన ఇల్లు పోయింది, తన బిడ్డలు పోయారు, సంపద అంతా కోల్పోతూ వచ్చాడు. అయితే ఈ సమయంలో ప్రభు అంటున్నాడు, నీ కాలు నొప్పి తగ్గింది, ఇంటికి వెళ్ళంగానే నీ ఇంట్లో ఏదో పోయింది అనుకో, నువ్వేమంటావు అంటున్నాడు ప్రభు. నేను నీ సన్నిధికే కదా తండ్రి నేను వెళ్ళింది, నా ఇంట్లో ఎందుకు వస్తువు పోవాలి అని మనం అంటాం. అయితే క్రీస్తు యేసు ఘనమైన నామములో నా విమోచకుడు సజీవుడు అన్నాడు. ప్రభు అంటున్నాడు, నా ప్రియ బిడ్డలాగా మీరు ఎక్కడున్నా నా విమోచకుడు సజీవుడు అనే మాట మన జీవితంలో మన యొక్క నోట ఉండాలని చెప్పేసి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు అనగా ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆ పలికిన భక్తుని యొక్క జీవితంలో మనం చూసినప్పుడు తన మేలు పొందిన కీడును అనుభవించాడంటే తన జీవితంలో ఎంతో దుఃఖం, ఎంతో కన్నీటి పరిస్థితులు అనమాట. అయినప్పుడు ఇక్కడ ఏమంటూ వచ్చాడంటే, నా దేవుడు ఇచ్చాడు, నా దేవుడు తీసుకోలేడు, నేనేమి తెచ్చుకోలేదు, దిగంబరిగా వచ్చానని చెప్పేసి దేవుని స్థితించిన వ్యక్తిగా ఉన్నాడు, దేవుని గణపరిచిన వ్యక్తిగా ఉన్నాడు. అయితే ఇది మనం అనుకుంటాం, నా ఇంట్లో ఏదో పదవైతే నేను దేవుడిని ఆరాధిస్తున్నాను కదా, ఎందుకు నాకు ఇది జరగట్లేదు? నా ఇంట్లో ఏదో తక్కువైతే నా దేవుడిని సేవిస్తున్నాను కదా, ఏది నాకు సాక్ష్యము, నాకు అది ఇస్తే నేను సాక్షిగా నిలబడతాను కదా అని మనం అనుకుంటాం. క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రియ దేవుని సంగమం నీ నేత్రాలు వెలిగించడానికి ఆయన ఆశ్చర్యపరగా మన మధ్య సంచరిస్తున్నాడు. యేసు క్రీస్తు ఘనమైన నామములో లోక మర్యాద, లోక పద్ధతి నువ్వు ఆలోచన చేయబడినాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో లోక మర్యాద మన యొక్క సాంప్రదాయం కాదు, మన యొక్క పద్ధతులు కావు, మనం అనుసరించేది కాదు అని ప్రభు అంటాడు. ఎందుకనగా లోకానికి నీవు ఎట్లా ఉండాలంటాడు? వేరుగా ఉండాలి. దేవునితో వేరుగా ఉంటే, అది జీవంతో వేరుగా ఉంటే నువ్వేమి చేయమన్నాడు. లోకంతో వేరుగా ఉన్నప్పుడే ఆయనలో మనం నిలిచేది, ఫలించేది. యేసయ్య ఘనమైన నామములో యోబు ఎవరితో వేరుగా ఉన్నాడు? లోకానికి వేరుగా ఉన్నాడు. లోకం అంతా ఏమంటుంది? దేవుడు దూషించు నమ్మకం ఉంటుంది. కానీ అతను ఎక్కడ నిరీక్షణ ఉంచాడంటే ఆయన సృష్టికర్త అంటే నిరీక్షణ ఉంచాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రియ దేవుని సంగమ పోషణ నీ హృదయాన్ని కూడా బలపరుస్తాడంటూ ఉన్నాడు. ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచన చెప్పే దేవుడు, బలవంతుడగు దేవుడు అని చెప్పేసి ప్రభు యొక్క క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇప్పుడు ప్రజలు వస్తూ ఉన్నారు. యోబు ఎదురు ఏం మాట్లాడుతూ ఉన్నారు? నువ్వు ఎప్పుడో ఎదురు చేస్తుంటావు, చేసిన దాన్ని బట్టి ఇవి అనుభవిస్తూ ఉన్నావు అని చెప్పేసి తనలు అంటూ ఉన్నారు. అయితే అతని నిరీక్షణ ఎక్కడ ఉందంటే, నా కన్నులు క్షీణించిపోయినా, నా చర్మం ఊడిపోయినా నా దేవుని అందే నా నిరీక్షణ అని చెప్పేసి పలుకుతూ ఉంటాడు. ఎందుకు అనగా
నేను మళ్ళీ నా నేత్రాలతో ఎవరిని చూస్తాను? నా దేవుడిని, సజీవుడైన నా దేవుడినే నేను చూస్తానని చెప్పేసి భక్తులు మాట్లాడుతున్నాను. క్రీస్తు యేసు ఘనమైన నామములో నా జీవితాల్లో మనం ఏది పొందినా, ఏది కోల్పోయినా, ఏది ఉన్నా, ఏది లేకున్నా, యేసయ్య ఘనమైన నామములో మనం ఎట్లా ఉండాలంటే ఆయన యందు నిరీక్షణ కలిగిన వారిని, ఆయన యందు ఆనందించే వారిగా మనం ఉండాలి అంటున్నాం. ఇటువంటి గుణగణం మన జీవితంలో ఉన్నదో లేదో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలని ప్రభు మనకు తెలియజేస్తున్నాం. యేసయ్య ఘనమైన నామములో ఇప్పటికిప్పుడు ఎవరన్నా వాళ్ళు ఏదన్నా అంటే వెంటనే మన మనసు ఏమైపోయింది, గాయపడిపోయింది అనమాట. లేదు ఏదన్నా పోగొట్టుకున్నామంటే వెంటనే నిట్టూర్పు పిలిచే వారిగా ఉంటాం. యేసయ్య ఘనమైన నామములు కానీ ఆ భక్తుడు అవితిగా పలకలేదు. ప్రియ దేవుడి పిల్లలారా, యేసయ్య ఘనమైన నామములు ఎందుకు అనగా ఆశ్చర్యకరమైన ప్రేమతో రుచి చూసిన వ్యక్తిగా ఉన్నాడు. ఆశ్చర్యకరమైన కృపంతో రుచి చూసిన వ్యక్తిగా ఉన్నాడు. ఎందుకు అనగా తన ధనవంతుడిగా ఉన్నాడు, ఊసు పట్టణం. అయితే క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆ ధనాన్ని బట్టి తన హృదయంలో గర్వపడలేదు. ఆ ధనాన్ని బట్టి నేను ధనవంతుడిని అనుకోలేదు. ఎందుకు అనగా దిక్కు లేని వారు ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చున్నాడు, అనాథులైన వారు ఎక్కడుంటే అక్కడ ఉన్నాడు. వారికి ఆహారం పెట్టుకోకుండా తన ఆహారాన్ని మింగలేదు అంటున్నాడు. ఒకవేళ అట్లా నేను చేస్తే అది దేవుని ఎదుట నాకు శాపం అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఎంతగా తను తగ్గించుకున్నాడు. తన స్థితి ఏంటి? ఊజు పట్టణంలో యథార్థవంతుడి, భక్తిపరుడు, ధనవంతుడిగా ఉన్నాడు. ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే దేవుని నామాన్ని గొప్ప చేసిన వ్యక్తిగా ఉన్నాడు. ఏ స్థితిలో గొప్ప చేశాడు? ఒక భాగ్యవంతుడిగా ఉన్నాడు. కానీ దేవుని నామాన్ని గొప్ప చేస్తూ వచ్చాడు. గొప్ప చేయటం అనగా దేవుని యొక్క వాక్యాన్ని విన్నాడు, విన్నదాన్ని అనుసరిస్తూ వచ్చాడు. మనిషితో చెబుతూ వచ్చాడు. ధర్మశాస్త్రంలో తల్లిదండ్రులు లేని వారిని, దిక్కు లేని వారిని పరామర్శించాలి, వారిని చేర్చుకోవాలని చెప్పేసి చెప్పిన మాటలన్నీ కూడా మన హృదయంలో భద్రపరచుకోడు. ఒకవేళ నేను ఆ రీతిగా చేయకపోతే నేను నా దేవుడి దృష్టిలో ఏమన్నాడు? వేషధారిని అన్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో అందుకే ప్రభు అంటున్నాడు, వేషధారి తన రాజ్యం ఉందండి లేదు. వేసి నేను ఆయన క్షమించగలిగిన దేవుడుగా ఉన్నాడు. వేషధారికి రాజ్యం లేదు. నేను ఆ విధంగా చేస్తే నేను వేషధారిని అంటున్నాడు. వారికి అన్నం పెట్టుకొని నేను తింటే నేను వేషధారిని అంటాడు. యేసు క్రీస్తు ఘనమైన నామములో ఆశ్చర్యకరుడైన దేవుడు అంటున్నాడు. సమయంలో నిన్ను నన్ను బలపరుస్తూ ప్రియ సంగమ మన అంతరంగ స్వభావాన్ని ఎరిగిన దేవుడు అంటూ ఉన్నాడు. నీ జీవితంలోనైనా నా జీవితంలోనైనా నేర్చుకోవాల్సిన సంగతులే ఆయన మనకు నేర్పిస్తున్నాడు. ఎందుకు అనగా ఆయన ఏమంటున్నాడంటే జ్ఞానమైన దేవుడిగా ఉన్నాడు. కనుక ఆయన వద్దకు వచ్చిన వారికి ఏం లభించింది? జ్ఞానం లభించింది. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆ జ్ఞానం లభించాలంటే మనం దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఉండాలి. మొట్టమొదటి దేవుని సన్నిధికి ఆయన ఎందుకు భయముగా రమ్మన్నాడంటే ఆ భయం ఉంటేనే నువ్వు జ్ఞానాన్ని పొందుకునే వ్యక్తిగా ఉంటావు. ఆ భయం లేకపోతే ఏం చేస్తాం? దేవుని సన్నిధికి వస్తాం, దేవుని సన్నిధిలోనే ఉంటాం, నిద్రపోతూ ఉంటాం. దేవుని సన్నిధికి వస్తూ ఉంటాం, దేవుని సన్నిధిలోనే ఉంటాం, దేవుని మాట వినం. కనుక భయం ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావు అప్పుడే మాట వింటావు. మాట విని ఏం చేస్తావు? జ్ఞానాన్ని సంపాదించుకుంటావు. మాట వినకపోతే జ్ఞానం అనేది నీ ప్రార్థన. క్రీస్తు యేసు ఘనమైన నామములో నా ప్రియ దేవుని పిల్లలుగా పరలోకపు తండ్రి మనకు తెలియజేస్తున్న సందేశము ఆశ్చర్యకరుడు. దేవుని యొక్క ఉచితమైన కృప చేత నా జీవితాలను, ఎన్నికలేని మన జీవితాలను ఎన్నుకున్న దేవుడిగా ఆశ్చర్యమే నీ జీవితంలో నేను జరిపిస్తున్నానని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. ఆయన యొక్క కృపనే నీకు అనుగ్రహిస్తున్న దేవుడిగా ఆయన నుండి మనతో మాట్లాడుతున్నాడు. యేసు క్రీస్తు ఎల్లప్పుడూ కూడా నమ్మదగిన దేవుడు, నమ్మదగిన సహాయకుడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆశ్చర్యకరుడు అన్న దేవుని ఇప్పుడు నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ మనస్సు పూర్తిగా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎందుకు అనగా ఆయన 2018 సంవత్సరాల క్రితం ఆశ్చర్యకరుడిగా ఈ లోకంలో జన్మించబోతాడని నువ్వు చదువుకున్నావు, విన్నావు, నేర్చుకున్నావు. ఈ నాటి వరకు కూడా అదే రీతిగా యేసయ్యను పూజిస్తూ ఉన్నాడు, ఆరాధిస్తూ ఉన్నాడు. అయితే యేసయ్య ఘనమైన నామములో మన ఆశ్చర్యం ఏది మన జీవితాల్లో అంటున్నాడు తండ్రి. ఏది ప్రియ పిల్లలారా? ఆశ్చర్యం ఏది అంటున్నాడు. దేవుని యొక్క ఉన్నతమైన నామంలో ఆశ్చర్యం ఏది? ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన నిత్యుడైన తండ్రి అని ఆరాధన చేస్తూ ఉన్నాం. ఆశ్చర్యం ఏది అంటే మీకు నేను ఆలోచన చెప్పి నడిపించడం ఆశ్చర్యం కాదా అంటున్నాడు. ఆశ్చర్యం కాదా? యేసయ్య ఘనమైన నామములో ఇప్పుడు ఆలోచించాలి. యేసయ్య ఘనమైన నామములో ఆలోచన చెప్పి నడిపించే దేవుడే ఆశ్చర్యకరుడు. ఎందుకు అనగా ఆలోచన లేకపోతే ఏం చేస్తాం? కట్టు లేకోకుండా తిరిగే వారంగా ఉంటారు. ఏది మంచో ఏది చెడో మనకు తెలియదు. ఆలోచన జ్ఞానం మనలో లేదు. ఎట్లంటే అట్లా నడిచే వారంగా మనం ఉంటాం. దానివల్ల ఏం జరుగుతుంది? అపాయమే మన వద్దకు వస్తుంది.
యేసు సన్నిధికి వస్తున్నాం, అపాయం నీ వద్దకు రాదు అని ఆయన చెప్తూ ఉంటే మనమే తెచ్చుకుంటున్నాము, అపాయం తెలుసుకునే వారిగా ఉంటున్నాం. కనుక క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆశ్చర్యకరుడు ఏం చేస్తున్నాడంటే ఆలోచన చెప్పి నడిపించే దేవుడిగా ఉన్నాడు. దేవుని యొక్క పిల్లలైన పోషింది ఆయన యొక్క ఘనమైన నామంలో ఆశ్చర్యకరమైన జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకోవాలి. ఈ విధమంటున్నాడు, యేసే ఘనమైన నామంలో ఆయన మాట విను, ఆయన మాటను అంగీకరించు, ఆయన మాట ప్రకారం నడువు, నీ జీవితమే ఒక ఆశ్చర్యకరమైన జీవితం అని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. నీ జీవితమే ఒక అద్భుతకరమైన జీవితం అని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. యేసుక్రీస్తు ఘనమైన నామంలో అపోస్తలుడైన పౌలుని బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకనొక సమయంలో ఆయన ఎట్లా ఉన్నాడు? దూషకుడిగా, హింసకుడిగా, హానికరుడిగా ఉన్నాడు. ఆయనను ఆయన దమస్కు పట్టణానికి వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలను ఏమో చేసేయాలని చెప్పేసి ఉద్దేశంతో వెళుతూ ఉన్న మార్గ మధ్యంలో ఎవరు దర్శించారండి? వెలుగుగా వచ్చి దర్శించాడు. అయితే నేటి దినాన మన యొక్క అజ్ఞానపు స్థితితో ఆ వెలుగును ఏమంటున్నాం? వెలుగు పట్టింది వీరికి అని చెప్పేసి మాట్లాడే వారిగా ఉంటాం. సౌలు దర్శించింది ఏంటి? వెలుగు. మీరు పరిశుద్ధ గ్రంథం తీసి చూసుకోవచ్చు. అక్కడ అతన్ని దర్శించింది ఏంటంటే వెలుగు అన్నమాట. వెలుగు దర్శించినప్పుడు అతడు ఏం చేశాడు? నేల పడ్డాడంట. అప్పుడు ప్రభు యొక్క మాట అతడు వింటూ ఉన్నాడు. ఏమని? సౌల నా దేలా హింసిస్తావు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో నీ నా జీవితాలను ఆశ్చర్యకరంగా ఆయన దర్శించి నిలబెడుతున్న దేవుడిగా మనతో ఉన్నాడు. యేసయ్య ఘనమైన నామములో ఇప్పుడు ఆయన చెప్పే సందేశాన్ని బట్టి తన వాక్కును మళ్ళీ పంపిస్తున్నాడు మన మధ్య. అలాగే యేసయ్య ఘనమైన నామములో ఆశ్చర్యకరుడుగా తాను రుజువు చేసుకుంటూ తన యొక్క వాక్కును మన మధ్య పంపిస్తున్నాడు. ఒక నిమిషం మనమందరం ప్రభు వైపు చూద్దాం. నెమ్మది ఆయన పలికే మాట ఏంటో పెడతాం. దేవుని యొక్క అనావహితాల సంకల్పంతోనే నేను నిన్ను రూపించుకున్నాను చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. అదే నీ జీవితానికి, నా జీవితానికి ఆశ్చర్యమైన క్రియను ప్రభు సెలవిస్తున్నాడు. యేసయ్య ఘనమైన నామములో మళ్ళీ తన వాక్కుని మన మళ్ళీ పంపుతూ ఉన్నాడు. భయభక్తులు కలిగిన మార్గంలో నడువు అంటున్నాడు. నేను నిన్ను రూపిస్తూ ఉన్నాను. ఎందుకనగా తన యొక్క సంకల్పం చొప్పున రూపిస్తూ ఉన్నాడు. కనుక నువ్వు భయభక్తులు కలిగి నడుచుకో అని ఎవరు చెప్తూ ఉన్నాడు? చెప్పిన సహోదరిక ఎవరు చెప్తూ ఉన్నాడు? క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయన ఏర్పాటు చేసుకున్న సంఘముతో మాట్లాడుతున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయన యొక్క దయా సంకల్పము చొప్పున నిన్ను నన్ను ఆయన పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఏర్పాటు తగిన బిడ్డలు ఎందుకంటే ఉండాలంటే భయభక్తులతో నడుచుకోవాలని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. భయభక్తులే నీకేం కలుగు చేస్తోంది? జ్ఞానాన్ని కలుగు చేస్తోంది. ఆశ్చర్యకరమైన జ్ఞానాన్ని కలుగు చేసేవిగా ఉన్నట్లు దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తుంది. యేసు క్రీస్తు ఘనమైన నామములో ప్రియ దేవుని సంగమ, నేను నిన్ను శిల్పిగా, ప్రధాన శిల్పిగా రూపొందిస్తూ ఉన్నాడని చెప్పేసి ప్రభు మాట్లాడుతున్నాడు. ఎందుకు అనగా ఆ శిల్పి ఏం చేస్తూ ఉంటాడు? దెబ్బలు పడుతూ ఉంటాడు, చెప్పుతూ ఉంటాడు, రూపాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటాడు. అదే రీతిగా దేవుని మాట గద్దించే మాట, దేవుని మాట బుద్ధి చెప్పే మాట, దేవుని మాట రూపమిచ్చే మాట క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రియ దేవునికి వెళ్ళారు. ప్రభు అంటున్నాడు, ఇప్పుడు ఆయన ఏర్పాటు చేస్తున్నాడు ఆయన సంకల్పం చొప్పున. అదే సంఘం ఏమంటున్నాడు? భయభక్తులు కలిగి నడుచుకోమని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. నేను భయభక్తులు లేకుండానే వచ్చానా ఇక్కడ? కానీ మనం అనుకోవచ్చు, యేసు క్రీస్తు ఘనమైన నామములో నీ అంతరంగ స్వభావం ఎరిగిన దేవుడే మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. భయభక్తులు కలిగి నడుచుకోవాలి. ఎందుకు అనగా ఆశ్చర్యకరుడు అని పూజ చేసే నీవు, ఆశ్చర్యకరుడు అనే పండుగ చేసే నీవు మొదట ఆయన ఎంతో భయభక్తులు నేర్చుకుని నడవాలి అని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. యేసయ్య ఘనమైన నామములో అప్పుడే నీ జీవితానికి ఆశ్చర్యకరమైన ప్రేమను ఆయన అనుగ్రహించే దేవుడని ప్రభు సెలవిస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో మరి గడిచిన మరి జనవరి 1 తారీఖు 6వ నెల మన మధ్య ఒక సహోదరు వచ్చింది. ఆ సహోదరుని బట్టి మనం అందరం ఏం చేసాం? యేసయ్య నామానికి స్తోత్రాలు చెప్పింది. సిగ్గుపడద్దు, భయపడద్దు. ప్రభు చెప్పేసాను. ఏం చెప్తూ వచ్చాం? దేవుడి నామానికి స్తోత్రాలు చెప్తూ వచ్చాను. ఇప్పుడు దేవుడు చేసిన కార్యం ఏంటో మీకు తెలియదు. ప్రభు అంటున్నాడు, క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆ మాట పలికిన వెంటనే యేసయ్య మరొకరికి ఆజ్ఞాపించాడు. ఆమేనని పలకండి అంటున్నాడు. యేసు క్రీస్తు ఘనమైన నామములో
ప్రభు యొక్క చిత్తానుసారంగా పిలువబడ్డారు. రిబ్కా అదే రీతిగా రాజకుమారుని ప్రభు అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో వారు వచ్చి ఎన్ని దినాలు అయిపోయిందంటే దరిదాపు 3 సంవత్సరాల కాలిపోతుంది. యేసయ్య ఘనమైన నామములో ఆ బిడ్డ ఇక్కడికి వచ్చాడు అని తెలిసిన వెంటనే వారి హృదయం ఏమైందంటే తపన వచ్చేసింది అనమాట. వెంటనే బయలుదేరి వచ్చేసారు. ఎందుకు అనగా వాళ్ళంగా మనం ఎందుకు ఆగాలి? యేసయ్య ఘనమైన నామములో క్రీస్తు యేసు ఉన్నతుడిగా మహోన్నతుడిగా ఆయన మహిమగల దేవుడిగా ఆయన సెలవిస్తున్నాడు. దేవుడి కార్యము ఏ రీతిగా జరిగిందో మనమెవరు కూడా ఎరగు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయన ఆశ్చర్యకరుడు అన్నాడు. వాళ్ళు ఎందుకు వచ్చారంటే మనమే ఏదో కోల్పోతూ ఉన్నాం. క్రీస్తు యేసు ఘనమైన నామములో కోల్పోయే ప్రజలు మళ్ళీ ఆ సహోదరుడు పేరుతోనే రాబోతున్నారని ప్రభు సెలవిస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇది మొదటిగా దేవుడు మనకు తెలియజేశాడు. ఆ సహోదరుడికి నడిపించబడతాడు. తర్వాత మరి కొంతమంది రాబోతున్నారని ప్రభు సెలవిస్తూ వచ్చాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇప్పుడు ఏమో చెప్తున్నాడంటే దేవుడు ఎటువంటి దేవుడు అండి? ఆశ్చర్యకరమైన దేవుడు అంటూ ఉన్నాడు. 3 సంవత్సరములు దేవుడి సన్నిధికి రాక ఒకటి ఆగిపోయిన బిడ్డలు ఎట్లా వచ్చారంటే ఆశ్చర్యకరంగా ప్రభు లేవనెత్తు వచ్చాడు. ఎందుకు అనగా దేవుడు దాచిన మేలేంటో, దేవుడు దాచిన ఉపకారం ఏంటో తెలియని స్థితిలో మన జీవితాలు ఉంటుండే ఆశ్చర్యకరమైన ఆరాధన చేస్తూ ఉన్నాం. అయితే ఆ దీవెన కొరకే నా బిడ్డలు ఇక్కడికి వచ్చారని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో వారు తిరిగి వెళ్ళి మళ్ళేమంటున్నారు? ఇప్పుడే తండ్రి చెప్తున్నాడు, నేను దేవుని సన్నిధిని పరిపూర్ణంగా అనుభవించడానికి మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళాలి అని ఆశతో ఉన్నారని ప్రభు సెలవిస్తున్నాడు. ఆమె ఘనమైన నామములో ఆశ పుట్టించే ఆశ్చర్యకరుడనమాట. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయన ఆశను పుట్టించే ఆశ్చర్యకరుడు. దేవుని యొక్క ఉన్నతమైన నామములో ప్రియ దేవుని సంగమం ఆ కుమారుడు మళ్ళీ చెప్తున్నాడు. యేసయ్య ఘనమైన నామములో జరిగే ఆశ్చర్య కార్యము. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత వారి మనస్సు ఏం జరిగిందంటే తండ్రి కుమారు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప చేత సిస్టర్ మీరు మాట్లాడుతూ ఉంటే ఇక్కడ అక్కడ కూర్చున్న బిడ్డలకు మీ వాయిస్ వినపడుతుందా అని అడిగారు. యేసయ్య ఘనమైన నామములో నేను లేచి నిలబడిన తర్వాత దేవుని అద్భుతంగా నాకు స్వరాన్ని ఇస్తాడని చెప్పేసి నేను వారితో చెప్తూ వచ్చాను. క్రీస్తు యేసు ఘనమైన నామములో వారేమంటారంటే దాన్ని నాకు క్రీస్తు యేసు ఘనమైన నామములో మైకులు మీకు అందిస్తున్నామని చెప్పేసి ప్రభు పేరిట తెలియజేస్తూ వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయన చేసే ఆశ్చర్య కార్యం ఏంటంటే తండ్రి కుమారు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరినైతే ఆయన పిలుచుకుంటూ ఉన్నాడో, ఎందుకు అనగా మీరు నన్ను ఎరగలేదు, మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు, నేను మిమ్మల్ని పిలుచుకుంటూ ఉన్నాను. ఏ రీతిగా అనగా ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వారిని ఆయన ఏర్పాటు చేసుకున్నట్టుగా దేవుని యొక్క లేఖ సెలవిస్తున్నాం. సార్ వెళ్దాం. కీర్తనల గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనం. భయం నుండి పాపం చేయకుడి, మీరు పడకల మీద ఉండగా మీ హృదయం యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. భయము నుండి పాపము చేయకుడి, మీరు పడకల మీద ఉండగా మీ హృదయాలలో ధ్యానం చేసుకుని ఊరుకుండి. దేవుని స్తోత్రం. ఆయన ఏం చేస్తున్నాడంటే యెహోవా తన భక్తులను తన కొరకు ఏర్పరచుకుంటున్నాడని తెలుసుకోండి అని చెప్తున్నాడు. అయితే నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయం నుండి పాపము చేయకుడి, మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానం చేసుకుని ఊరకనే ఉండండి అని చెప్పి చెప్తున్నాడు అన్నమాట. ఎందుకు ఏ కాలం మీద అంటే ఆయన తన భక్తులను ఆయన కొరకు ఏర్పాటు చేసుకుంటున్న కాలము. క్రీస్తు యేసు ఘనమైన నామములో పరిశుద్ధాత్మ దేవుడు అంటూ ఉన్నాడు. ప్రేరేసి చెప్తూ ఉన్నానని చెప్పేసి బాధపడదు, సంతోషపడదు. ఎందుకు అనగా దేవుని ఏర్పాటు ప్రకారం మాట్లాడుతూ జరుగుతుంది. యేసయ్య ఘనమైన నామములో కుమారుడు మోసెస్ని తండ్రి వీవారం పోషణ తన యొక్క ఉచితమైన కృప చేత మన సేవకుడిగా ఆయన తీసుకుంటున్నాడు. ఇష్టమైతే ఆమెను పంపిన మనందరం కూడా క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయన యొక్క చిత్తం అది. ఆయన ఏం చేస్తున్నాడు? తన భక్తులు తన కొరకు ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఎందుకు అనగా నీ జీవితంలో మాదిరి ఉంటేనే నువ్వు వాళ్ళకు రక్షించగలుగుతావు. మాదిరి కలిగిన బిడ్డగా
ఒక బిడ్డని దేవుడు ఏర్పాటు చేసుకుంటేనే ఆ బిడ్డ ద్వారా మరో 10 దేవునికి దొరికే వారిగా ఉంటారు, దేవుని పాదాల యొద్దకు వచ్చే వారిగా ఉంటారు. మాదిరి లేని వ్యక్తిని తెచ్చిపెట్టే మనకు ఏం చేస్తూ ఉంటారు? సోమరిపోతులాగా నిద్రపోతూ ఉంటారు. మాదిరి లేని వ్యక్తుల్ని తీసుకొచ్చి పెట్టే మనకు ఏం చేస్తూ ఉంటారు? ప్రార్థన లేని జీవితం. కనుక క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయన ఏర్పాటు, ఆయన సంకల్పం ప్రకారం ఏర్పాటు చేసిన సంగమం మీ పైన ఆయన కరుణ కటాక్షములతో మన జీవితాల్లో ఆశ్చర్యకరమైన క్రియలు జరిగిస్తున్నాడు. యేసుక్రీస్తు ఘనమైన నామములో ఇప్పుడు కనపడుతున్నాడు. ఆయన ఏర్పాటు చేసుకుంటాడు కనుక నువ్వేం చేయాలి? భయం నుండి పాపము చేయకుండా నువ్వు కాపాడుకోవాలి అంటున్నాడు. నీ పడక మీద ధ్యానం చేస్తూ ఊరకనే ఉండు అని చెప్తూ ఉన్నాడు అన్నమాట. ఎందుకు? ఏర్పాట్లో నీవు ఉండాలి, ఏర్పాట్లో నేను ఉండాలి. మన ఆలోచనలు అనేక రకములైన ఆలోచనలు. అందుకే ప్రభు అంటున్నాడు, ఆ ఆలోచనలన్నీ కొట్టి వేసుకుని ఆశ్చర్యకరమైన దేవుని యొక్క ఏర్పాట్లు నీవు నేను నిలిచి ఉండటానికి మన జీవితాలు ప్రభుకి అర్పించుకునే వారితో మనం ఉండాలన్నమాట. ఏర్పాటు లేకోకుండా ఆయన ఏర్పరచిన సంఘంలో మనం లేకోకుండా ఎంత భక్తి చేసినా దేవుని యొక్క ఘనమైన నామం. ఇప్పుడు మీకు ఒక మాట ఆలోచన రావచ్చు, ఏర్పాటు చేసిన సంఘం అంటే ఇదేనా? ఏర్పాటు చేసుకున్న సంఘం అంటే లోపల ఉన్న సంఘాలంటే వ్యర్థమైన అని మీరు అనొచ్చు. క్రీస్తు యేసు ఘనమైన నామంలో ఆ యొక్క ఆత్మ కార్యము జరిగిస్తోంది. ఎక్కడ తన నామాన్ని సేవించే నిజముగా భయం కలిగి తన నామాన్ని సేవించే వారు ఉన్నారు. వెదికి సంఘాలు తన కోసం సమకూరుస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నారు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఏం చేస్తున్నది? ఈ కార్యాన్ని ఆత్మ చేస్తుంది. ప్రకటన గ్రంథంలో రాయబడుతున్నది. ఆత్మ సంఘములో తన కోసం ఈ పిల్లలు ఏర్పాటు చేసుకుంటున్నాడు. కనుక యేసయ్య ఘనమైన నామములో మనము ఆత్మపూర్ణులుగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా మనం ఉన్నప్పుడే ఆశ్చర్యకరమైన దేవుడు ఆలోచన చెప్పి నడిపించే దేవుడిగా ఉంటాడు. ఈ సంఘంలోకి వచ్చిన వారికి ఒక వింత తోస్తూ ఉన్నది. ఏంటి అంతా? దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమవుతుంది అని తెలియజేసినప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. అయితే కొత్తగా వచ్చిన వాళ్ళు ఏమంటున్నారు? ఇదేంటి వింత? క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయన వింతైన దేవుడే. యేసు క్రీస్తు ఘనమైన నామములో ఆయన వింతైన దేవుడే. క్రీస్తు యేసు మహోన్నతుడిగా నీ నోట నా నోట ఆయన నొప్పింపజేసే దేవుడిగా ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఎందుకు అనగా ఆయన స్వరాన్ని విన్నవారే ఆయన గొర్రెలై ఉన్నారని చెప్పేసి లేఖన సెలవిస్తుంది. కనుక వీళ్ళు ఎక్కడ దేశంలో ఏ మూలనున్నా రంగంలో కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన కొరకు పిలుచుకుంటూ ఉన్నాడు, ఆయన కొరకు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. వారందరూ కూడా ఏం చేస్తారు? ఆయన స్వరాన్ని వినేవారిగా ఉంటారు. దేవునికే పనుకుంటారు కాక. క్రీస్తు యేసు ఘనమైన నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన చెప్తారు. రానున్న దినాలు ఎటువంటి దినాలు అంటే క్రీస్తు యేసు ఘనమైన నామములో రానున్న దినాలు ఎటువంటి దినాలు అంటే తల్లి జాడ పిల్లకి లేక పిల్లి జాడ తల్లికి లేని పరిస్థితులు సంభవించబోతున్నాయి భూమి మీద. కనుక అటువంటి స్థితిలో నీవు ఎక్కడున్నా, ఏ రీతిగా ఉన్నా నీవు ఎట్లా ఉండాలి? యేసయ్య స్వరాన్ని వినేబడ్డగా ఉండాలి. ఎందుకు అనగా ఆ స్వరం నిన్ను దాటించి నడిపించేదిగా ఉంటుంది, ఆ స్వరం నిన్ను తప్పించి రక్షించేదిగా ఉంటుంది. కనుక ఆ స్వరాన్ని వినే రీతిగానే నీ నా జీవితాలు రూపుదిద్దుకోవాలని చెప్పేసి ప్రభు శ్రమిస్తున్నాడు. ఇప్పుడు మనం తీసుకుని అరణ్యంలో పడేసారనుకోండి చెబుతున్నాడు. అక్కడ నుంచి మన తప్పులు రావాలి, లేకపోతే జాగ్రత్తగా జీవించాలంటే ఒకరంతా ఒకరికి ఉండదు. కానీ మనం జీవించాలి జాగ్రత్తగా. ప్రభు వచ్చి మనం పిలిచేంత వరకు జీవించాలంటే ఎవరి మాట వినాలి? ఎవరు మనకు ఆదరణకర్త అంటే యేసు ప్రభు. ఆయన మాట మనకు వినిపింపజేసే దేవుడు, మనం ఆదరించే దేవుడు అన్నమాట. కనుక ఆ మాటని వినే జ్ఞానాన్ని దేవుడిని అనుగ్రహిస్తూ సమయంలో మనగా మాట్లాడుతున్నాడు. ఆశ్చర్యకరంగా ఆయన చెప్తున్న సంగతి, భూమి మీద నీవు నేను కూడా దేవుని కొరకు జీవించాలంటే ఆయన స్వరాన్ని వినేవారుగానే మనం ఉండాలి. ఎట్లా అంటే సేవకుల ద్వారా వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు నేను వింటున్నాను అని అనుకుంటాం. అయితే పౌలు దగ్గరికి వచ్చింది, పౌలు దగ్గరికి వచ్చింది ఏ స్వరం అంటే ఆయన గద్దించే స్వరం అన్నమాట. ఎందుకు అనగా ఆయన దారి తప్పిపోతున్నాడు, ఎందుకు అనగా పాపంలో జీవిస్తూ ఉన్నాడు, ఎందుకు అనగా దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడు, లోకాన్ని అనుసరిస్తూ ఉన్నాడు. కనుక అక్కడికి వచ్చింది సౌలా నన్ను ఏమలా హింసిస్తావని చెప్పేసి మాట్లాడుతున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో నీ స్థితిని ఎరిగి నీ వద్దకు వచ్చింది ఆశ్చర్యకరమైన ప్రేమ. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆ సౌలు ఏమవుతూ వచ్చాడు? పరిశుద్ధ పౌలుగా మార్చబడుతూ వచ్చాడు. పరిశుద్ధ ఆత్మ తను దర్శించినప్పుడు క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆ వ్యక్తి ఏ రీతిగా ఉన్నాడంటే అనేకులకు మాదిరికరమైన జీవితాన్ని జీవించాడు. ఈ నాటి వరకు కూడా ఆయన గురించి మనం ధ్యానం చేసుకుని
నేను నా తండ్రిని పోలి నడుచుకున్నాను, మీరు దాన్ని పోలి నడుచుకోనండి అని చెప్పేటట్టుగా మనకు పాఠం నుంచి వెళ్ళిపోయినట్టు మనం చూస్తున్నాం. యేసయ్య ఘనమైన నామములో ఓ ప్రియ సంగమా, రానున్న దినాలను బట్టి సిద్ధపరుస్తున్న దేవుడుగా మనతో మాట్లాడుకున్నాడు. ఆశ్చర్యకరంగా తన యొక్క ఆలోచన జ్ఞానాన్ని మనకు అందించి, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ ఇంటిలో ఉన్నా, ఏ పడక మీద ఉన్నా, ఏ తిండి తింటున్నా, ఏ పనులో మనం ఉన్నా, దేవుని మాట మనకు అవసరమై ఉన్నది. అవునా కాదా? అవసరమై ఉన్నది. కనుక క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆ మాట విని ఆ స్వరం ఆలకించే దేవుడు మనందరికీ అనుగ్రహించాడు. ఆమేన్, హల్లెలూయా. యేసు క్రీస్తు ఘనమైన నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప చేత ఇప్పుడు ప్రభు అంటున్నాడు, తన యొక్క సంఘములో దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క సల్లి, దేవుని యొక్క కృప చేత మన ఒత్తిడి తక్కువ దైవాత్మతో మనల్ని బలపరుస్తూ ఆయన ఒక మాట మనకు సెలవిస్తున్నాడు. యేసయ్య ఘనమైన నామములో క్రీస్తు యేసు ఘనమైన నామములో దేవుడు యేసయ్య ఘనమైన నామములో అక్కడ ఉన్న వాటిని ఇప్పుడు తండ్రి స్వరాన్ని ఆలకించబోతూ ఉన్నాడు. దేవుడు చెబుతున్న మాట వినబోతూ ఉన్నాడు. మహోన్నతుడైన దేవుడిగా ఆయన కొద్ది నుండి మనల్ని బలపరుస్తున్నాడు. యేసుక్రీస్తు ఘనమైన నామములో ఆ మాటలు ఎందుకు అందించడానికి తేజోమయుడైన దేవుని దగ్గర నువ్వు లేకపోతే నువ్వు ఎక్కడ ఉంటావు తెలుసా? ఎక్కడ ఉంటావు తెలుసా? చీకటిలో నువ్వు జీవించే జీవితం, తేజోమయుడు వెలుగులో నువ్వు జీవించాలంటే దేవుని స్వరాన్ని నీవు వినాలి. ఎందుకు అనగా నువ్వు ఏ దారిని వెళుతూ ఉన్నావో, నీకు తెలియాలంటే తేజోమయుడిగా ఆయన నీ మీద మోగించాలి. యేసుక్రీస్తు ఘనమైన నామములో ఆ తేజోమయుడైన దేవుడు అంటున్నాడు, నేను మహోన్నతుడిని అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో నిన్ను బలపరచుటకే ఆయన మాట నీకు అందిస్తూ ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఏ దారికి వెళ్ళాలి? తేజోమయుడు చూపించే దారికి వెళ్ళాలి. ఆ తర్వాత మాట ఏమంటున్నాడు ఆయన? నేను మహోన్నతుడిని. ఆ దారిలో నువ్వు వెళ్తూ ఉంటాయి, అది మహోన్నతమైన స్థలముగా ఆయన చూపించబోతున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో అది మహోన్నతమైన జీవితంగా నీకు చూపించబోతున్నాడు. ఆయన అంటున్నాడు, తేజోమయుడిని, నేను మహోన్నతుడైన దేవుడు అని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. యేసయ్య ఘనమైన నామములో ఇలా దేవుని పిల్లలు మనమందరం కూడా ఆ ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి కలిగిన దేవుని సేవిస్తూ ఉన్నప్పుడు ఆయన మనల్ని ఇంకను బలపరిచే దేవుడిగా, ఇంకను బలవంతుడిగా ఆయన మన మధ్య సంచరించబోతున్న తండ్రిగా ఉన్నాడు. యేసయ్య ఘనమైన నామములో పరలోకపు పెండ్లి విందు పాటు ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నువ్వు వెళ్ళాలి అంటే ఆయన పెండ్లి కుమారుడిగా వస్తూ ఉన్నాడు. ఆయన స్వరాన్ని వినాలి. అవునా కదా? బుద్ధి గల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు ఏం చేస్తూ వచ్చారు? రాత్రి అయిపోతుంది, స్థితిలో నూనె పోసుకున్నారు, కొంతమంది నూనె అయిపోతూ ఉన్నది. అయితే ఈ లోపల పెండ్లి కుమారుడు వచ్చాడంట. పెండ్లి కుమారుడు స్వరం విన్నాడు. వీరేం చేస్తూ వచ్చారంటే సిద్ధుల నిండా నూనె ఉన్నవారు వెళ్ళిపోయారు. అయితే సిద్ధుల నూనె లేని వారు ఏం చేస్తూ వచ్చారంటే వెనక్కి వచ్చారన్నమాట తెలుసుకోవటానికి. వాళ్ళు స్వరాన్ని విన్నారు అంటే సిద్ధపాటు కలిగి వాళ్ళు ఆయన ఎప్పుడు పిలుస్తాడు అప్పుడు వెళ్ళిపోవటం, ఎప్పుడు పిలుస్తాడు అప్పుడు వెళ్ళిపోవటం. ఇప్పుడు నేను అంటున్నాడు, నా స్వరం విని నేను రమ్మన్నప్పుడు రాగలిగే స్థితి నీకు సంఘం అంటున్నాడు ప్రభు. యేసయ్య ఘనమైన నామములో నేను రమ్మన్నప్పుడు రాగలిగే స్థితిని పొందదా అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో అందుకే ఆయన స్వరాన్ని మనం వినాలని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. స్వరం వెంట అని నీకు ఆశ్చర్యం అనిపించవచ్చు. యేసయ్య ఘనమైన నామములో మీతోనే ఆయన మాట్లాడు. ఎందుకనగా ఆయన దగ్గరికి వచ్చి 24 సార్లు అంటాం మనం ఏమని? అయ్యా నాతో మాట్లాడు. మరి నీ మాట వినిపోకుండా ఆయన చెవులు మూసుకున్నాడా? లేదు. నీ మాటలన్నీ వినే దేవుడు కానీ ఆయన ఆలకిస్తాడు. కనుక ఆయన మాట్లాడే దేవుడు క్రీస్తు యేసు ఘనమైన నామములో మాట్లాడే దేవుడు ఏమంటాడంటే మార్గం చూపించే దేవుడిగా మనకు తోడుగా నిలిచిన తండ్రిగా ఆయన ఉన్నాడు. కనుక ఆయన అంటున్నాడు,
నువ్వు ఆ మార్గానికి వస్తే అది మహోన్నతమైన మార్గం అని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. యేసయ్యకరమైన నామములో ఇప్పుడు ఎవరైనా దేవుని యొక్క స్వరాన్ని వినాలి అని ఆశపడితే ఒకసారి మనమందరం కూడా మన చేతుల పైకెత్తుదాం. తండ్రి కుమారి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప చేత నాకు నేనుగా ఆయన స్వరాన్ని విని నేను బ్రతకాలి. ఇంతకాలం నా జీవితంలో 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు సువార్త విన్నాను, నా బ్రతుకు మారలేదు. నేను ఆయన స్వరాన్ని వినాలి, ఆయన చెప్పినట్టుగా నేను నడుచుకోవాలి అని నువ్వు ఆశపడితే నీ జీవితము ధన్యము. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయన నిన్ను బలపరిచి నడిపించబోతున్న దేవుడిగా ఉన్నాడు. ఇక మీదట కుమారుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప చేత వెతికి ఆయన తీసుకొచ్చే ప్రజలు బట్టి ప్రభు మళ్ళీ అంటున్నాడు, నీవు వినగలిగే చెవులు నీకు ఉండాలి అంటున్నాడు. ఎందుకనగా ఆత్మ చెప్పే సంగతి చెవి గలవాడు విను. మళ్ళీ ఎవరికైనా చెవులు లేకుండా ఎవరికన్నా చెవులు లేకుండా ఉండే అంటే అందరికీ ఉండే రెండు చెవులు దేవుడు నిర్మించాడు, దేవుడికి భయంకరం కాదు. కానీ ఆత్మ చెప్పే సంగతి ఎవరింటారంట చెవి గలవాడు వింటాడు. యేసయ్య ఘనమైన నామములో నా ప్రియ సంగమా అదే చెవిని నేను నీకు అనుగ్రహించాలని ప్రభు సెలవిస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో పరలోకపు తండ్రి ఉన్నాడు. ఆ చెవులు నీకు లేకపోతే స్వరాన్ని వినలేవు. ఆ చెవి నీకు ఉంటేనే దేవుని యొక్క మాటను మార్చగలిగే వారిగా ఉంటాం. యేసయ్య ఘనమైన నామములో ఆశ్చర్యకరమైన దేవుడు ఆలోచన చెప్పి నడిపించే దేవుడుగా, ఆత్మ చెప్పే సంగతి నీకు తెలియజేసే దేవుడుగా, అది నీకు తోడుగా ఉండి నడిపించడానికి నేను సిద్ధపరుస్తూ ఉన్నాడు ప్రభు సెలవిస్తున్నాడు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఆయన ఎట్లా రాబోతున్నాడు ప్రియ సంఘం అంటున్నాడు. మేఘాల మీదకి ఆయన రాబోతున్నాడు. అవునా కాదా అంటే వాక్యాన్ని బట్టి మనం అందరం కూడా ఆయన మేఘాల మీదకి రాబోతున్నాడు అని చెప్పేసి ఎదురు చూస్తున్నాం. యేసుక్రీస్తు ఘనమైన నామములో మేఘాల మీదకి వచ్చే దేవుడు సజీవుడు, విమోచకుడు, నా విమోచకుడు సజీవుడు అని మనం చదువుతున్నాం. మేఘాల మీద ఎట్లా వస్తాడు? మళ్ళీ సజీవుడు అంటే మన మధ్యనే ఉన్నాడు. మరి మేఘాల మీద ఎట్లా వస్తాడు? ఆయన ఆత్మ స్వరం. యేసయ్య ఘనమైన నామములో ఇప్పుడు మనం గమనించవలసిన విషయం ఏంటంటే సజీవుడైన దేవుడు, సర్వాంతర్యామైన తండ్రి క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయన ఇప్పటి నుండి అక్కడ లేడు అని అనడానికి లేదు, లేకపోతే ఈ రోజు రేపు లేడు అని చెప్పడానికి వీలు లేదనమాట. ఎల్లప్పుడూ ఆయన నిండే దేవుడు, అన్ని చోట్ల కూడా ఆయన క్రీస్తు యేసు ఘనమైన నామములో ఉంటే ఇప్పుడు అన్నాడు ప్రభు ఉంటే నువ్వు ఎరుకున్న సంఘంలో ఆయన స్వరాన్ని వింటూ ఉన్నావా? క్రీస్తు యేసు ఘనమైన నామములో అసలు ఈ గొడవ మాకు తెలియదు అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు అనగా పరిశుద్ధాత్ముడు బోధిస్తూ ఉన్నారు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనే సంగతి మాకు తెలియదు అన్నవాళ్ళు అన్నారు. అయితే ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఆయన స్వరాన్ని వినే సంఘంలో ఉండి ఆయన స్వరాన్ని వింటూ ఉన్నావా అని ప్రభు అంటున్నాడు. స్వరం వినాలనే మాకు చెప్పలేదు, మేమంటే ఏంటామని చెప్పేసి మీరు అందరూ. అయితే యేసయ్య ఘనమైన నామములో అది మన వాక్యమే దేవుడు మనకు తెలియజేస్తుంది. నా గొర్రెలు నా స్వరం విని లోపలికి వస్తే బయటికి వెళ్తాయి, బయటకు వస్తాయి అని చెప్తూ ఉన్నాడు. యేసయ్య ఘనమైన నామములో గొర్రెగా నువ్వు రావాలి. గొర్రెగానే క్రీస్తు యేసు ఘనమైన నామములో మనం ఆయన మాటలు వినాలి. గొర్రెగానే బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళిపోయి మేకలను చెవులు సాధించే వారిగా మనం ఉండకూడదు. దేవుని పిల్లలని ప్రభు అంటున్నాడు. యేసయ్య ఘనమైన నామములో గొర్రెగా ప్రభు దగ్గరకు చేరి వచ్చే వారిగా, గొర్రెగా ప్రభు మాటను ఆలకించే వారిగా ఉండాలి. ఎందుకు అనగా గొర్రె మౌనంగా ఉన్నది. మౌనంగా మనం ఉండి దేవుని మాటను ఆలకించే వారిగా మనం ఉంటాం. క్రీస్తు యేసు ఘనమైన నామములో అంటున్నాడు, యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో అంటున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఆయన నిన్ను కూడా బలపరిచి నడిపించే దేవునిగా ఇది మనందరికీ కూడా తెలియజేస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప చేత దేవుని యొక్క సంఘముగా, దేవుని యొక్క పిల్లలుగా మనమందరం కూడా తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే ఆశ్చర్యకరుడైన దేవుడు. ఆ ఆశ్చర్యకరుడైన దేవుణ్ణి
నువ్వు కనుగొనాలి, నువ్వు తెలుసుకోవాలి. ఎట్లా తెలుసుకుంటావంటే ఆశ్చర్యపడు, నీకు తన స్వరాన్ని వినిపించే దేవుడిగా ఉన్నాడు, నీ హృదయాన్ని బలపరిచే దేవుడిగా ఉన్నాడు. దేవుడు చేసే ఆశ్చర్యమైన కార్యం ఇది అని ప్రభు శ్రమిస్తున్నాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ఘనమైన నామములో ఎంత గొప్ప భాగ్యాన్ని ఆయన మన కోసంగా మనం అనుకుంటున్నాం. నా కన్నులు దీటుగా కనబడాలి, లేకపోతే నా తల నొప్పి పోవాలి, నా కడుసు నొప్పి పోవాలి, నా కాలు నొప్పి పోవాలి, ఏం నొప్పి పోవాలి అని మనం అనుకుంటున్నాం. మంచిదే. అయితే ప్రభు అంటున్నాడు, దేవుని కంటే ఆశ్చర్యమైన కార్యం ఏంటంటే నీతో మాట్లాడాలి, నీతో మాట్లాడాలి. ఏది నీతో మాట్లాడుతున్నాడు ఆయన. ప్రార్థన చేస్తున్నా 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 5 గంటలు ప్రార్థన చేస్తున్నా, దేవుడు మాట్లాడకపోతే. భక్తులు ప్రార్థన చేస్తూ ఉన్నారు, నా దేవుడి ఆలయంలో నా దేవుడు నేను మొరపెట్టాను, ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. ఎట్లా తిరిగి ఆయన సమాధానం చెప్తూ ఉన్నాడు. దావీదు భక్తుని యొక్క జీవితంలో మనం చూస్తే దావీదు భక్తుడు ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ దేవుని దగ్గర మోకరిస్తున్నాడు. మోకరించినప్పుడు పలానా స్థలానికి నేను వెళ్ళొచ్చా, వెళ్ళకూడదు అని దేవుని దగ్గర అడుగుతూ ఉన్నప్పుడు, పలానా స్థలానికి నువ్వు వెళ్ళు, మరి దానికి నువ్వు నాతో ఉన్నట్లుగా ఆధారం ఏంటంటే నేను వస్తున్నట్లుగా నా అడుగు చెప్పుడు నీకు కనపడింది అని చెప్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప ఆశ్చర్యకరుడు ఆయన. దేవుడికి మహిమకులు కాక ఎంత గొప్ప దేవుడు ఆయన అయ్యి ఉండగా ఇంకా మన ఏదో కాళ్ళ పేర్లు పడినట్టుగానే ఆశ్చర్యకరుడైన ఆరాధన చేస్తే మన జీవితాల్లో ఎంత కోల్పోతున్నాం ఒకసారి ఆలోచన చేయాలి. యేసయ్య ఘనమైన నామములో కంబళ చెట్టు ఎదురుగారా అంటాడు దావీదు భక్తుడు. అక్కడికి వచ్చిన తర్వాత ఆ పిలిచోప్పుడు నీకు వినపడుద్ది, వినపడంగానే యుద్ధానికి బయలుదేరి అంటున్నాడు. యుద్ధానికి వెళ్ళే వ్యక్తి ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే ఆశ్చర్యకరుడైన దేవుని దగ్గరికి వెళ్ళాడు. మనం ఆశ్చర్యకరుడైన దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతూ వచ్చినట్టే యుద్ధంలో జయం పొందినట్లుగా దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. మన జీవితంలో జయం ఉందట, మన జీవితంలో పతనం అయిపోతున్న పరిస్థితులు ఇక మీదటి జయించే బిడ్డలుగా దేవుని స్వరాన్ని వినాలని, ఆశ్చర్యకరమైన దేవుని యొక్క నామాన్ని ఘనపరిచే రీతిగా మన జీవితంలో ఉండాలని ఆశపడదు. రఘోని రఘోని కమాండ్ సబ్రి హోగ్లోరి కోసం దేవుని యొక్క ఉచితమైన చేత ఆమె యొక్క ఘనమైన నామలో నీవైనా నేనైనా మనమైనా మన పిల్లలైనా దేవుని స్వరాన్ని విని జీవించటమే మనందరికీ ఎంతో ఆశ్చర్యకరమైన కృప. క్రీస్తు యేసు ఘనమైన నామలో కోసం మనం అనుకుంటాం, నా వెంట నా తల్లి ఉంది, నా వెంట నా తండ్రి ఉన్నాడు. తండ్రి చెప్పాడు ఆలోచన మంచిదే, తల్లి చెప్పింది ఆలోచన అంటున్నాడు. మన ఆలోచనకు పుట్టక ముందే ఎవరు ఎన్నుకున్నాడు? ఆశ్చర్యకరమైన దేవుడు ఎన్నుకున్నాడు అన్నమాట. కనుక అది మంచి ఆలోచన, మీ తల్లి చెప్పినా, మీ తండ్రి చెప్పినా, లేకపోతే మీ బంధువులు చెప్పినా అది మంచి ఆలోచన కాదు అంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మనము ఆశ్చర్యకరమైన దేవుని దగ్గరికి వెళ్ళాలి. వెళితే అప్పుడు అంటాడు, మీ తల్లి చెప్పిన ప్రకారంగా వెళ్ళి, లేకపోతే మీ తండ్రి చెప్పిన ప్రకారంగా వెళ్ళి, ఇది సరైన ఆలోచన, ఇది జరిగింది అని చెప్పగలుగుతాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆ రీతిగా నీవు నేను కూడా సిద్ధపడేవారిగా మనం ఉండాలి. ఎంతకాలం భక్తి చేసిన ఈ అనుభవం మనలో లేకపోతే మన పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే గలిబిలే. వెళుతూ ఉంటే ముందుకి ఏదో నష్టం వస్తూ ఉంటుంది, వెళుతూ ఉంటే ముందుకి ఏదో పరిస్థితులు వస్తూ ఉంటాయి, ఎదుర్కోలేని పరిస్థితులు. అయితే ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నేను నిన్ను నడిపించే దేవుడిని అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు గురించి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అతను ఏమంటున్నాడు, అయ్యా ఇప్పటి వరకు ఈ ప్రజలు నేను హింసిస్తూ వచ్చాను, మీరు ఎదుటి నేను సువార్తను బోధించాలంటే ఎట్లా? మీరు నన్ను నమ్మరు కదా, నేను వాళ్ళు ఏదో కట్టడానికి వచ్చాను, తెచ్చడానికి వచ్చాను అనుకుంటా, నన్ను నమ్మరు కదా అంటే నేను అన్ని జన్మ మధ్యకు నడిపిస్తున్నాను చెప్పేసి సెలవిస్తున్నాడు. యేసుక్రీస్తు ఘనమైన నామములో ఆలోచన చెప్పింది వాడు ఆశ్చర్యకరమని దేవుడు మార్గం చెప్పించేది మనం. యేసుక్రీస్తు ఘనమైన నామములో ఆ ఆలోచనే నువ్వు వినవలసింది, ఆ ఆలోచనలు వినవలసింది. అక్క చెప్పింది నేను వెళ్ళాను, ఎక్కడ పడ్డానంటే గోతిలో పడ్డాను అన్న రీతిగా మన జీవితం ఉండకూడదు అంటాడు ప్రభు. యేసయ్య ఘనమైన నామములో నీకు నీవు నాకు నేను నేర్చుకోవాలి దేవుని దగ్గర. ఎందుకు అనగా ఆశ్చర్యకరుడు అని పూజ చేయడానికి కాదు, ఆశ్చర్యకరుడు అని లోపం వేయడానికి కాదు. ఆయన ఉన్నది ఆలోచన చెప్పి నడిపే దేవుడుగా అంటున్నాడు. కనుక ఆయన నామాన్ని నువ్వు తగ్గించుకుని ఆయన ఎదుకు వచ్చి ఆయన నామాన్ని నిజముగా నువ్వు కనుగొని ఆయనలో కొనసాగిపోవడం అనేది మనందరికీ ఎంతో మేలైన జీవితం అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో లోకంలో ఇంకొక మాట మనం అంటున్నాడు, ఏముందంటే రాక్షసత్వం ఉంది అంటున్నాడు ప్రభు. అవునా కదా పిల్లలు? అంటే బలాత్కారం ఉంది. యేసయ్య ఘనమైన నామములో ఆయన చెప్తూ వచ్చాడు ఏంటంటే ఆయన రాకడినాలు ఎట్లా అంటే భూమి మీద బలాత్కారం నిండిపోవును చెప్తూ ఉన్నాడు అనమాట. క్రీస్తు యేసు ఘనమైన నామములో అటువంటి రాక్షసత్వం లోపల ఉన్నది. అయితే మరి నేను నువ్వు భద్రం చేసుకోవాలి. ఈ సేవకులు ఉంటారు అక్కడ,
ఉండరు. నీ తల్లిదండ్రులు ఉంటారా? ఉండరు. అయితే నీకు ఎవరు కావాలి? ఆలోచన దేవుని యొక్క ఆలోచన నీకు కావాలి అంటే దేవుడు అంటూ అదే నీ జీవితంలో నేను చేసే ఆశ్చర్యం అని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. యేసు క్రీస్తు ఘనమైన నామములో నీవు తగ్గించుకో, ప్రభుని అడుగు. తప్పకుండా మనందరినీ అదే ప్రభు చేత ఆయన బలపరిచే దేవుడిగా మనం సంచరిస్తూ ఉన్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో సంఘంలో చేరవచ్చిన ప్రతి బిడ్డ కూడా ఇప్పుడు స్వరాన్ని ఆనందించండి. ప్రభు చెప్తున్న స్వరాన్ని అనగానే ఎందుకు ఆలపిస్తున్నారంటే దేవుడు మనకి నేర్పించి బలపరిచి నడిపిస్తూ ఉన్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో తెలియక దారి తప్పిపోతున్న ప్రజలందరూ అయితే వారందరి కొరకు మనం ఏం చేయాలి? దేవుని నామములో ఆశ్చర్యకరమైన దేవుని నామములో సహాయం కోరుకునే వారిగా ప్రార్థించే వారిగా మనం ఉండాలి. యేసయ్య ఘనమైన నామములో ఇప్పుడు అంటూ ఉన్నాడు. యోగు యొక్క జీవితాన్ని మళ్ళా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నా దేవుడు సజీవుడు, నా విమర్శకుడు సజీవుడు అంటున్నాడు. యేసయ్య ఘనమైన నామములో సజీవుడైన దేవుణ్ణే ఆయన కనుగొనడం లేదా అంటే సజీవుడైన దేవుడే ప్రజలందరికీ కూడా ఆయన చూపించినట్టుగా దేవుని యొక్క లేఖనాలు వస్తుంది. యేసయ్య ఘనమైన నామములో ఇది నన్ను ఆశ్చర్యకరమైన దేవుణ్ణి నువ్వు అనేకులకు చూపించే రీతిగా మన సంఘాన్ని ఆయన బలపరుస్తున్నట్లు, మన వ్యక్తిగత జీవితాలను ఆయన బలపరుస్తున్నట్లుగా ఆయన మన మధ్యన సంచరిస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయన మళ్ళీ మనతో అంటున్నాడు. దూర ప్రాంతం నుంచి బిడ్డలు వచ్చారు. ఇక్కడ వచ్చిన బిడ్డను బట్టి ప్రభు సంతోషపడ్డా దుఃఖపడ్డాడంటే ప్రభు ఏర్పాటు ప్రకారం ఆ బిడ్డను తెచ్చిన దేవుడు అంటున్నాడు. ఇంకా నేను మళ్ళీ తేబోతున్నానని ప్రభు సెలవిస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఎందుకు అనగా గుణాన్ని గుణపరచడానికి, నీ గుణాన్ని గుణపరిచి ఆయన మాట విని బ్రతకడానికి సంఘంలో ఆయన నడిపించుకుంటూ వస్తున్నాడు. యేసయ్య ఘనమైన నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన ప్రభు చేత ప్రభు యేసు ఘనమైన నామములో ఆ తండ్రి ఆ బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉండగా వారికి కుమారుని ఇస్తారని చెప్పేసి ప్రభు సెలవిచ్చారు. పేరు ఏంటంటే ఇమ్మానుయేల్, ఆ బిడ్డకు పేరు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆ బిడ్డను బట్టి కూడా మనం అందరం ప్రార్థించాలి అని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. యేసయ్య ఘనమైన నామములో ఇమ్మానుయేల్ అనే పేరుతోనే దేవుడు మాట్లాడాడు. అదే పేరుతో మళ్ళా ఇక్కడ దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. యేసయ్య ఘనమైన నామములో అదే సాక్షి కొరకు వారు తిరిగి రాబోతున్నట్టుగా కూడా ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. దేవుడికి ఏమని కాక క్రీస్తు యేసు ఘనమైన నామములో పోషింది. రెండవ రాకడ వరకు నువ్వు సిద్ధపడి, రెండవ రాకడ వరకు నువ్వు ఎదురు చూసే వ్యక్తిగా నా స్వరాన్ని విని నువ్వు బ్రతుకొని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. ఇదే నీ జీవితానికి ఆశ్చర్యమైన కార్యము. యేసయ్య ఘనమైన నామములో క్రీస్తు యేసు ఘనమైన నామములో ఒకసారి లేచి నిలబడి ట్రయర్ క్రీస్తు యేసు అద్భుతంగా విడపక్షంగా కార్యం జరగకపోతున్నాడు. ధనానికి పోషింది అయితే మమ్మల్ని మన్నించు లేదు. యేసయ్య ఘనమైన నామములో క్రమం అంటూ ఉన్నాడు. ఈ సహోదరుని బట్టి మళ్ళీ ఒకసారి మన పిచ్చేతులు పైకెత్తి దేవుడు స్తోత్రాలు చెప్పాలి అంటున్నాడు. క్రీస్తు యేసు మహామహిమ కలిగిన దేవుడిగా ఆ బిడ్డ ద్వారా ఆత్మను తేబోతున్నాడు అని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. ఆమేన్. యేసయ్య ఘనమైన నామములో పోషింది. దేవుని యొక్క ఘనమైన నామములో ఆ కుమారుడు పక్షంగా దేవుని యొక్క కృప అధికంగా వెంటాడుతూ నడిపించుకుంటూ వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆవిడ జీవితానికి గొప్ప మలుపుగా ఆయన కార్యం జరగబోతూ ఉన్నాడు. ఆమేన్. క్రీస్తు యేసు ఘనమైన నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప చేత ఈ బిడ్డను బట్టి మనం అందరూ సంతోషిస్తూ ఉంటాం. ఆ తర్వాత మరొక సహోదరుని కూడా తేబోతున్నాడు అంటున్నాడు. ఆమె చెప్తాం. క్రీస్తు యేసు ఘనమైన నామములో చిన్న తమ్ముడు కూడా రాబోతున్నాడు అంటే యేసయ్య ఘనమైన నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప చేత నేనే తీసుకొస్తానని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. ఆమేన్ పలుకుదాం. యేసయ్య ఘనమైన నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప చేత కుటుంబాలుగా ఆయన ఎక్కడికి తీసుకొస్తున్నాడంటే ఆయన ఏర్పాటు చేసుకున్న సంఘమునకు ఆయన వినిపించుకుంటూ వస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథమే దీనికి సాక్ష్యము. ఎందుకు అనగా ఆ దినాల్లో ఆయన కుటుంబాలుగా అక్కడికి రాబోతూ ఉన్నారని చెప్పేసి ప్రకటిస్తూ వచ్చాడు పరిశుద్ధ గ్రంథంలో. ఎవరికైనా గుర్తుందా అంటున్నాడు. ఎవరికైనా గుర్తుంది? యేసయ్య ఘనమైన నామములో ఆయన మహిమా మందిరంగా
ఆయన తేబోతున్నాడు. దేవునికి మంచి కలుగు దాకా దీని పోషన్ ఆయన యొక్క ఉచితమైన ప్రభు చేత కుటుంబాలుగా రాబోతున్నారని చెప్పి ప్రభు సెలవుస్తున్నాడు. ఏసయ్య ఘనమైన నామములో పోషన్ తండ్రి కుమారు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన ప్రభు చేత వచ్చిన వారిదే ఆయన రాజ్యము, వచ్చిన వారిదే ఆయన యొక్క పిలుపు, ఆయన యొక్క ఏర్పాటు. కనుక ఆ ఏర్పాటు వరకు మనం ఏం చేయాలంటే భయం ఉంది, పాపము చేయకోకుండా, యోచించకోకుండా మనం మౌనంగా ఉండాలి. దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు, దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. కనుక ఆ ఏర్పాటులోకి మనందరినీ నడిపిస్తున్న దేవునికి నిత్యము మహిమ కలుగును గాక. క్రీస్తు యేసు నామములో ఇప్పుడు ప్రభు పడుతున్నాడు. ఆ ఏర్పాటులో ఆయన ఎట్లా మనల్ని బలపరుస్తున్నాడంటే తన యొక్క ఆత్మ ఖడ్గము చేత, తన యొక్క వాక్యం చేత మనల్ని బలపరుస్తున్నాడు. ఆ వాక్యం చేతనే నిన్ను నడపరుస్తున్నాడు. యేసు క్రీస్తు ఘనమైన నామములో మంచి బోధకుడిగా, మంచి కాపరిగా ఆయన మనం బలపరుస్తున్నాడు. ఎందుకు అనగా నీ బోధకుడు నేనే అన్న దేవుడే మనల్ని బలపరిచే దేవుడు ఉన్నాడు. ఏ దినానికి ఏం అవసరం ఉన్నదో, ఏ వాక్యం చేత మనం బలం పొందుకునే వారిగా ఉంటామో ఆ వాక్యం చేత మనల్ని బలపరిచే దేవుడిగా ఆయన ఉన్నాడు. అయితే ఇక్కడ నేను కాపరిగా నిలబడితే యేసయ్య ఘనమైన నామములో ఒక దాసురాలుగా నీకు నిలబడితే నేనంటాను, నాకు వచ్చిన రీతిగా ఆయన మన కొరకు శిశువు పుట్టాడు, ఆయన ఆశ్చర్యకరంగా, ఆయన ఆలోచనకరంగా, ఆయన బలవంతుడైన దేవుడు పిచ్చుడకు తండ్రి అని నాకు రిఫరెన్స్ లిస్ట్ నేను వాక్యంలో వెతికి నాకు రిఫరెన్స్ లిస్టుని నడిపిస్తాను. అయితే ప్రభు అంటున్నాడు, దేవుడు నీ అంతరంగ స్వభావం ఎరిగి నీతో మాట్లాడే దేవుడు అని ప్రభు మాట్లాడుతున్నాడు. యేసు క్రీస్తు నామములో ఇక్కడ నేను నడిపిస్తుంది దేని కొరకంటే అంతరంగ స్వభావాన్ని ఎరిగిన దేవుడిగా ఆయన నిన్ను సరి చేస్తూ, నిన్ను బలపరుస్తూ, నిన్ను తృప్తిపరుస్తూ, ఆయన యొక్క ఆశ్చర్యమైన క్రియలు నీలో జరిగిస్తూ నిన్ను దీవించడానికే ఆయన నడిపిస్తున్నాడు. ఇంక మీదట దేవుని బిడ్డగా జీవించి దేవుని ఘనమైన నామాన్ని ఘనపరుస్తూ నువ్వు బ్రతుకొని మనందరినీ కూడా దీవిస్తున్నాడు. యేసు క్రీస్తు ఘనమైన నామంలో స్వరం వింటుందంటే ఏంటి అని మనమందరికి ఆశ్చర్యం. యేసయ్య ఘనమైన నామంలో ఆయన స్వరాన్ని వినిపించింది మళ్ళీ మళ్ళీ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరెవరికి వినిపించాడు ఆయన స్వరాన్ని? భక్తులకి వినిపించాడు. ఆదాముకి స్వరం వినిపించాడు లేదు? వినిపించాడు. అబ్రాహాముకి వినిపించాడు. యేసయ్య ఘనమైన నామంలో నోవహుతో దేవుడే మాట్లాడింది, వాడు సిద్ధపరచమని స్వరాన్ని వినిపిస్తూ వచ్చాడు. ఈ విధంగా ప్రతి ఒక్కరిని దేవుడు దర్శిస్తూ వచ్చాడు. వారిని దర్శించిన దేవుడే మానవుని దేవుడికి ఇతరాలు కూడా ఉన్నాడు. కనుక నిన్ను నన్ను కూడా వాడు కట్టడం వల్ల దేవుడే నిన్ను నన్ను కూడా సిద్ధపడమంటూ ఉన్నాడు. కనుక క్రీస్తు యేసు ఘనమైన నామములో అందువరకు సిద్ధపడి దేవుని యొక్క దీవెనకు పాత్రురాలుగా మనం ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ గోగులు కావాలని తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని ఉచితమైన కృప చేత ఆయన రాజ మార్గమును మనం నడిపించే దేవుడిగా, ఆయన యొక్క ఉపదేశ క్రమములో మనం నడిపించే దేవుడిగా ఆయన ఉన్నాడు. కనుక ఆయన క్రమం చూపుని మనం నడవడానికి మనం పిలుస్తున్నాడు. యేసయ్య ఘనమైన నామములో ఈ నూతన సంవత్సరం ప్రవేశించి ఈ మొదటి ఆదివారానికి వచ్చింది. అయితే నేను నీకు నేర్పవలసింది ఎంతో ఎంతో అన్నాడు ప్రభు. దానికి పంపలేదు. యేసయ్య ఘనమైన నామములో మనం నేర్చుకోవాల్సింది అంత ఉన్నది. ఒక దినం అయితే ఆదివారం ఒక పూట ఒక గంట వెళ్తే చాలు అని మనం అనుకుంటున్నాం. కానీ మనం నేర్చుకోవాల్సింది ఎంతో. అందుకే అంటున్నాడు, నా ఎందుకు వచ్చి నేర్చుకోండి, నా కాళ్ళు ఎత్తుకోండి, అప్పుడు మీ భారం ఏమైపోతుంది అన్నాడు. సులువైపోతుంది అన్నాడు, తేలికైపోతుంది అన్నాడు. మనం నేర్చుకోకుండా, మనం వినుకోకుండా భారం ఎత్తుకుని కృంగిపోయే స్థితిలో మనం ఉండకూడదని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ సంవత్సరం అంతా నీ భారం ఆయన తేలిక చేయరుగాక. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయన అంతకు వచ్చి నేర్చుకునే వారిగా మనం ఉండాలి అని ప్రవర్తిస్తున్నాను. యేసు ఘనమైన నామములో నిలబడిన నేను దీనురాలు. ఇక్కడ నిలబడితే ఆయన ఏం చెప్పించబోతున్నాడు నాకు తెలియదు. యేసు ఘనమైన నామములు చేరు వచ్చిన బిడ్డలారా, మీరందరూ ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? మనందరూ నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది అంటున్నాడు ప్రభు. ఇప్పుడు మీరు అందరూ ఏం చేయాలంటున్నాడు? ఇది దాన్ని బలపరచయ్య అని చెప్పేసి ప్రార్థన చేయాలి. యేసయ్య నామములో బలపరచు అని చెప్పేసి ప్రార్థన చేయాలి. ఇక్కడ వచ్చిన తర్వాత నేను మౌనంగా ఇంటి నిలబడ్డా నాకు ఏమవుతుంది? అందరూ మేము సాగుపడే పరిస్థితులు అన్నమాట. దేవుడు మనకు అందించాలి. ఆ మాట ప్రకారం మనం అందరూ నడుచుకోవాలి. కాబట్టి అందరూ కూడా ప్రార్థించే వారిగా ఉండాలి. క్రీస్తు యేసు ఘనమైన నామములో దాన్ని పోషిస్తున్నారు.
నీవు మహిమనందు యేసయ్య ఘనమైన నామాన్ని మహిమపరుస్తూ అనేకులకు మాదిరిగా జీవించబోతున్నావు సంగమా. ఆమేన్, ఆమేన్. యేసయ్య ఘనమైన నామములో ఎందుకు అనగా మాదిరికరమైన జీవితానికి నేను పిలిచానని చెప్పేసి సెలవిస్తున్నాను. క్రీస్తు యేసు ఉన్నతుడిగా మహోన్నతుడిగా నువ్వు ఎక్కడ ఈ దేశంలో ఉన్నా మరొక దేశంలో ఉన్నా ఇంకా లేదు ఎలాంటి ప్రాంతంలో ఉన్నా ఈజిప్ట్ ప్రాంతంలో ఉన్నా యేసయ్య స్వరాన్ని వినాల్సిందే అని ప్రభువు అంటున్నాడు. ఆ స్వరాన్ని వినటానికి నేను సిద్ధపరుస్తున్నానని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. ఆయన మాట భూమి ఆకాశం గతించిన ఆయన మాట పొందైన సున్నాను తప్పిపోదు. నా గుడిలోకి వచ్చే గొర్రెలన్నీ కూడా నా స్వరాన్ని పెట్టి నా స్వరాన్ని విను. యేసయ్య ఘనమైన నామములో అదే రీతిగా నువ్వు ఐరోపా ఖండంలో ఉన్నావు, నువ్వు మరొక ఖండంలో ఉన్నావు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయన మాటనే మనం వినాలి, ఆయన మాటనే మనం వినాలి. ఇంతవరకు కూడా వాక్యం చదివితే ఆయన మాట మనం విన్నట్టు, ప్రార్థనకి వెళ్తే ఆయన మాట మనం విన్నట్టు అనుకున్నాం. యేసయ్య ఘనమైన నామములో మాట్లాడి మహిమనందుల దేవుడుగా ఆయన ఉన్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో మాట్లాడి మహిమనందుల దేవుడుగా ఆయన ఉన్నాడు. కనుక ఆయన నిత్యము కూడా మాట్లాడే దేవుడే. ఆ మాటను విని బ్రతకటానికి దేవుడు మనకు పిలుస్తున్నాడు. ఎందుకు దేవుని యొక్క వాక్యం అంటుంది, నా పిల్లలారా మీరు నా యుద్ధకు వచ్చి నా మాట విని మీరు బ్రతకండి. అనేక దినాలు మీరు బ్రతకాలనుకుంటూ ఉన్నారా, ఆ సుఖ జీవనం చేయాలనుకుంటూ ఉన్నారా, నా యుద్ధకు వచ్చి నా మాట వినండి, నా మాట వినండి అని చెప్తున్నాడు. భూమిలో సాగులు ఉంటారని దేవుడికి తెలుసా లేదా? ఆయన పక్షంగా సేవ చేసేవారు ఉంటారని ఆయన తెలుసా లేదా? నా యుద్ధకు వచ్చి నా మాట వినండి అని ఆయన ఎందుకున్నాడంటే భయముతో నువ్వు ఆయన యుద్ధకు రావాలి. నువ్వు ఇంట్లో ఉండ, వీధిలో ఉండ, మందిరంలో ఉండ, భయంతో ఆయన వద్దకు రావాలి. ఆయన వైపు నువ్వు భయంతో చూడాలి. చూసినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన మాట వినిపించి నిన్ను బ్రతికింపజేస్తున్నాడు. ఎట్లా అనగా సుఖవంతమైన జీవితాన్ని జీవించేటట్లుగా ఆయన మాట విని నువ్వు బ్రతికింపజేస్తున్నాడు. అనేక దినాలు బ్రతకాలని నీకు ఆశందా, నా యుద్ధకే రమ్మంటున్నాడు ఆయన. క్రీస్తు యేసు ఘనమైన నామములో తండ్రి దేవుడి యొక్క ఉచితమైన మనందరినీ అత్యధికంగా ఆయన దీవించి మనకు యేసయ్య ఘనమైన నామములో సమయం మోగలుగుతాం. ఆశ్చర్యకరమైన దేవుడే మన మధ్య సంచరిస్తూ మహిమనంతుల పండుగ ఉన్నాడు. ఇది నాతో నేను మాట్లాడే దేవుడిగా ఉన్నావని నేను తెలుసుకున్నాను. కనుక నీ స్వరాన్ని వినే బిడ్డగా నన్ను బలపరచయ్యా, నీ మాటని వినే బిడ్డగా నన్ను బలపరచు, నన్ను బలపరచు. ఒకనొక సమయంలో దోషాలుగా హింసకుడుగా హానికర్తగా ఉన్న సౌలును నువ్వు దర్శించావు, నీ స్వరాన్ని వినిపింపజేసావు. యేసయ్య ఘనమైన నామములో ఓపియా సంగమ ఓపియా బిడ్డగా మీరు నా జీవితాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాను. చూస్తున్న తండ్రి వైపు నీ మనసులో పెట్టు, మహిమతో నీ మనసులో పెట్టు. అవును ప్రభా, నాతో కూడా ఇటువంటి స్థితిలోనే ఉన్నది, నన్ను దర్శించు, నాతో మాట్లాడు. దిక్కుదవసిన స్థితిలో నేను ఉన్నాను, తెలియని స్థితిలో నేను ఉన్నాను, నన్ను దర్శించు, నాతో మాట్లాడు, నన్ను బలపరచు. ప్రభు వైపు మనం చూద్దాం. క్రీస్తు యేసు ఆశీర్వదిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడు, ఆశీర్వదిన ప్రాణాన్ని ఆయన బలపరిచే దేవుడు, బలపరిచే దేవుడు. క్రీస్తు యేసు అయ్యా దేవ, నీ కొరకు నా ప్రాణం కృష్ణ కొడుచు ఉన్నది, కృష్ణ కొడుచు ఉన్నది. ఆయన పడుకు కృష్ణ కొడు, ఆయన పడుకు ఆశపడు. నువ్వు బ్రతికే రీతిగానే నీకు ఆలోచన చెప్పి ఆయన స్వరాన్ని వినిపింపు చేసి నిన్ను బలపరచగలిగిన దేవుడు కాబట్టి ఆయన భుజం మీద రాజ్యభారం ఉన్నది. ప్రకటనకే ఆశ్చర్యకర్తగా ఆయన సంచరిస్తూ ఉన్నాడు. ఆలోచన జ్ఞానాన్ని నీకు అందించి నడిపించడానికే ఆయన సంచరిస్తూ ఉన్నాడు. కనుక యేసు క్రీస్తు జ్ఞానమైన నామం తండ్రి కుమార పోషితాత్మ దేవుని యొక్క ఉచితమైన దేవుని యొక్క ఘనమైన నామములో ప్రియా సంఘము మేము ఆశపడుతుంది. ప్రభు వైపు చూడండి. ప్రభు అద్భుతకరంగా మన మధ్యన సంచరిస్తూ మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ పరలోకపు తండ్రి తన యొక్క మర్మనే మనం తెలియజేస్తూ దేవుని యొక్క ఉచితమైన చేద్దాం. మళ్ళీ నువ్వు ఆశపడు, నువ్వు ఆశపడు. అయ్యా నేను కూడా నీ స్వరాన్ని వినాలి తండ్రి, నేను బ్రతకాలి, నా మాట మీద బ్రతకండి అని చెప్తున్నావు. నేను వినాలి నీ మాట. నువ్వు మాట్లాడుతూ ఉంటే
నువ్వు పలుకుతూ ఉంటే మీ స్వరాన్ని ఉన్నాను వెళ్ళి బ్రతకాలయ్యా అని ప్రభు వైపు చూడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో నిన్ను బ్రతికించే దేవుడే, నీకు బలం ఇచ్చే దేవుడే, నీకు క్షేమాన్ని ఇచ్చే దేవుడే అని దేవుని యొక్క అనాది కాల సంకల్పంలో పోషణ ఆయన చెప్తున్న మాట పోషణ సహోదరి అన్న నోట గుర్తింప చేయబోతుంది. అలాగే కాలంలో మిమ్మల్ని అందరూ నేను ఏర్పరచుకున్నాను నా బిడ్డలు క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయన భక్తులను ఆయన కొరకు ఏర్పాటు చేసుకుంటున్నారు. దేవుని పవిత్రమైన సందేశం యేసు క్రీస్తు ఘనమైన నామములో ఇస్తుంది. నేను ఏర్పరచుకున్న సంఘంలో నా బిడ్డలందరూ ఒక్కొక్కరిని నేనే తీసుకొస్తున్నాను. నా బిడ్డలు ఆజ్ఞ మీద యేసు క్రీస్తు వాక్యమే నిన్ను కృషి చేస్తూ వాక్యమే నిన్ను బలపరుస్తూ ఆయన ఆగ్రహించాడు ఈ దిక్కు నుంచి మరొక క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆగ్రహించి నడిపించే దేవుడు నడిపిస్తున్నాను. తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన ఈ ఆజ్ఞ మేరకే కుమార్తె నోట ప్రవచన చేస్తూ వచ్చాడు యేసు క్రీస్తు ఘనమైన నామములో రాహలి కబారా పోషణ ప్రేమతో ప్రభు అంటున్నాడు. ఇప్పుడు దేవస్థానం క్రీస్తు యేసు ఘనమైన నామములో రాహలి కబారా పోషణ ఆజ్ఞలను ప్రభు పంపి ఆజ్ఞ మేరకు తన ప్రజలను నడిపించే విధానాన్ని రుజువు చేస్తూ దర్శనాలు ఇస్తూ ఉన్నాడు. నిత్యము మహిమ ఘనత స్తోత్రం కలుగును గాక. యేసు ఘనమైన నామములో ఇప్పుడు ప్రభు అంటున్నాడు దీన పీకపార పోషణ ఆయనే వాక్యమైన దేవుడు, ఆయనే వాక్యమైన దేవుడు, ఆయన నీకు అందించే దేవుడు కాదు. అక్కడ నుంచి ఆయన ఏం చేస్తున్నాడు? క్రీస్తు యేసు ఘనమైన పోషణ జీవాన్ని పోస్తూ బ్రతికిస్తున్న దేవుడుగా ఆయన దర్శిస్తున్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన పోషణ పోషణ మళ్ళీ పరలోకము భూలోకం ఏసై ఘనమైన నామములో పోషణ ప్రభుని దక్షిక పోషణ మళ్ళీ పంచే రీతిగా ఆయన దర్శనాన్ని మళ్ళీ ఇస్తూ యెహోవా దేవునికి నిత్యము మహిమ ఘనత స్తోత్రం కలుగుగాక. నా ప్రియ సంగమా, ఓ పెండ్లి సంగమా అని ప్రభు అంటున్నాడు. నీ కొరకే ఆయన వస్తున్నాడు.
ఆయన వస్తున్నాడు. ఆయన కొరకు నేను సిద్ధపరిచే దైవముగా లోని కాబట్టి కోసం ఆయన వాక్యాన్ని నీకు అందిస్తున్నాను. పరలోకపు పరమ తండ్రిగా నీ మధ్యలో సంచరిస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆ ఘోరతో ఎందుకు వస్తూ ఉన్నాడు ఆయన? కోసం యేసే ఘనమైన నామములో ఇప్పుడే ప్రభు చెప్పుకున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో విను కుమారుడా, ఈ కోసం ఆయన ఏ కార్యం చేస్తున్నాడు చూడు. ఇప్పుడు అట్లాడతాం. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇక నీవు సిద్ధపడు నా సంగమాన్ని ప్రవేశిస్తున్నాను. నీవు సిద్ధపడు నా సంఘం అంటున్నాడు. ఎందుకు ఆయన బోరం ఉంటున్నాడు? నీవు సిద్ధపడి ఆయన యొద్దకు రావటానికి, ఆయన యొద్దకు రావటానికి నిశ్చంతగా నీవు ప్రభు మీద నీ మనసు పెట్టుకుని సిద్ధపడి ప్రభు అంటున్నాడు. యేసే ఘనమైన నామములో ప్రేమతో ఆయన నీకు తెలియజేస్తున్నాడు. ఆశ్చర్యకరమైన ప్రేమతోనే ఆయన తెలియజేస్తున్నాడు. అక్కడ దినాలని ప్రభు చెప్పుకున్నాడు. నువ్వు సిద్ధపడవలసిన దినములని ప్రభు నీకు నేర్పిస్తున్నాడు. యేసే ఘనమైన నామములో కుమారుని ప్రభు స్వరంగా అనిపిస్తుంది. నా కోసం ఎదురు చూసిన వాళ్ళు ఈ నూతన బలం పొందుతారంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రియ సంగమ ఆశ్చర్యకరమైన దేవుడు అంటున్నాడు. నా కొరకు ఎదురు చూసిన వాళ్ళే ఈ నూతన బలాన్ని, ఈ నూతన వరమును అనుగ్రహించబడుతుందని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇప్పుడు మోకరించావు దేని కొరకునగా అని స్వరాన్ని వినాలని మోకరించావు. అయ్యా నేను బ్రతకాలి నీ కొరకు, నేను బ్రతకాలి కొరకు నీ స్వరాన్ని వినాలని ఈ నూతన కృపను ఎవరికి ఇస్తున్నాను దేవుడు ఆయన కొరకు ఎదురు చూసే వాడికి ఈ నూతన కృప తండ్రి కుమార్ దేవుడు ఎంత ఇంతవరకు దేవాతి దేవుడు మన మధ్య సంచరించి మనం బలపరిచిన విధానం తండ్రి కుమార్ దేవుడు ఎంత ఘనమైన దేవుడు ప్రార్థన నడిపి ప్రేమ తండ్రి తీసిన ఇవన్నీ తెలుసుకున్నాయినా దేవా. మాట వినమని చెప్తున్నావు దేవా. మాట్లాడి దేవుడు అని చూపించినావు తండ్రి. ఆశతో ఉంటే ఇస్తానని చెప్పినావు దేవా. దేవా మరి అనేకులని మీ రక్షణ అనుభూతిలో తీసుకొచ్చేలాంటి బాధ్యత మాకు కలిగజేసిన సంఘాన్ని అభివృద్ధి చేస్తానని దీవించిన దేవుడు తండ్రి నాన్న దేవా. మరి నీకు మమ్మల్ని మీరు సాక్షిగా వాడుకుంటానని చెప్తున్నారు తండ్రి. మీ బూరగా వాడుకుంటానని చెప్పిన తండ్రి. దర్శన ద్వారా మాట్లాడుతున్న దేవుడు తండ్రి నా నీకే స్తోత్రాలు వందనాలు. ఆజ్ఞత కలిగజేస్తున్న దేవుడు తండ్రి. ప్రతి ఒక్కరికి ఇతరుల కోసం మేము ఈ సమయంలో దేవా మరి ప్రత్యేకంగా దేవా మీ వాక్యం విని దేవా మేము అనేకులని మీ తట్టు తిప్పేలా సాయం చేయండి. ప్రార్థన వీరులుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన కరుణించినైనా దేవా మీరు మమ్మల్ని చెక్కుతున్న విధానంపై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. దేవా మేము మీ బిడ్డలం దేవా. మీరు మా తండ్రి అయి ఉన్నారు దేవా. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ దినం మీరు ఇచ్చిన దీవెనకై వేలాది స్తోత్రాలు తండ్రి నాయన. మీ మాట మాకు దీవెనైనా, మీ మాటలే మాకు దీవెనైనా. దీనికే వందనాలు చెల్లిస్తాం. ఏ స్నామంలో వేడుకొచ్చున్నాను తండ్రి. క్రీస్తు యేసు ఘనమైన నామములో సంగమ నీవు నా ద్వారా తృప్తి నందు అని మన తండ్రి తెలియజేస్తున్నాడు. ఆయన మన మధ్య సంచరిస్తూ ఉండగా ఆయన వారి తృప్తి నందు మనం అందరం తండ్రి ప్రభుత్వం ప్రార్థన చేస్తుంది. యేసు క్రీస్తు ఘనమైన నామములో బహుళీక వరం కోసం తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప చేత అంటున్నాడు.
నువ్వు ఏ పట్టణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తివైనా నా స్వరమే వినాలని గమనికపోతుంది. ఈ భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ కూడా నన్ను స్వరాన్ని విని బ్రతకండి బ్రతకండి అని చదివించిన దేవుడే మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. మీకు నాకు క్రీస్తు యేసు ఘనమైన నామమున అదే సమయాన్ని మనందరికీ ఇచ్చి ఉంచారు కనుక యేసయ్య ఘనమైన నామమున అతిథిగా బ్రతుకుటకు అందరూ పదాంగం